నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు మోడీ యత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే రైతాంగంపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని వామపక్షాల నేతలు ఆరోపించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వ హింసాత్మక చర్యలు, కాల్పులకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఖమ్మం స్థానిక అంబేద్కర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ కార్పొరేట్ సంస్థల చట్టంగా మారి వారి కోసం దేశాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు వెనుకాడడం లేదన్నారు. ఈ క్రమంలోనే చిన్న సన్నకారు రైతులను భూమి నుంచి బయటకు పంపేందుకు ప్రణాళిక తయారు చేశారని ఆరోపించారు. 3 నూతన సాగు చట్టాలను తీసుకొచ్చిన మోడీ రైతులకు తీవ్ర ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నించారని, రైతాంగ పోరాటాలతో కాస్త వెనుకడుగు వేసినా ఇప్పుడు దొడ్డిదారిన మరో ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోలీసులు వారి రైతాంగం మీద దాడి చేసి ఈ రోజున శుభకరణ్ సింగ్ అనే యువ రైతుని మరణం పాలు చేసే పరిస్థితి మనం చూసాం. ఆ రోజున నరేంద్ర మోడీ రైతాంగానికి స్పష్టమైన హామీ ఇచ్చాడు. ఈ దేశంలో 3 నెలల చట్టం రద్దు చేస్తానని చెప్పి, రైతులకి కనీస మద్దతు చట్టాన్ని తయారు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ అమలు పరచని దానికి నిరసనగా భారతదేశ రైతాంగం చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈరోజు నరేంద్ర మోడీ ఈ రోజున బుల్లెట్లతోటి, రబ్బర్ బుల్లెట్లతోటి, లేకపోతే వాటర్ క్యాన్లతోటి, లాఠీ ఛార్జీలతోటి, కాల్పులతోటి భయానకంగా తయారు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అందుకనే భారతదేశ రైతాంగం చేస్తున్న ఈరోజు ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శుభకరణ్ సింగ్ మృతికి నిరసనగా ఖమ్మం జిల్లాలో అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే నరేంద్ర మోడీ తలొగ్గి రైతాంగం చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కనీస మద్దతు చట్టాన్ని అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మోడీ ప్రభుత్వం పంజాబ్ హర్యానా బోర్డర్లోని కర్నైల్ సరిహద్ బోర్డర్లో శుభకరణ్ సింగ్ అనేటటువంటి యువ రైతుని కాల్చి చంపటాన్ని ఖమ్మం జిల్లాలోని వామపక్ష పార్టీలు, రైతు సంఘాలందరూ కూడా ఈ మోడీ ప్రభుత్వ యొక్క దుర్మార్గ దమనకాండని ఖండిస్తూ, నిరసిస్తూ ఈరోజు మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్ధం చేయటం, ఖమ్మం సెంటర్ అంబేద్కర్ సెంటర్లో దగ్ధం చేయటం జరిగింది. మోడీ ప్రభుత్వం రైతాంగం ఎడల, కార్పొరేట్లు, కంపెనీలకు అందరికీ కూడా వ్యవసాయాన్ని కట్టబెట్టడం కోసం రైతు వ్యతిరేక చట్టాలను చేశారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగం సంవత్సరాల కాలం పాటు 2020-21 2 సంవత్సరాల కాలంలో ఉద్యమం చేశారు. 2021 నవంబర్లో మోడీ హామీ ఇచ్చాడు, మీకు చట్టాలు ఉపసంహరించుకుంటాం, అదేవిధంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇవాళ రైతాంగం అడుగుతున్నటువంటిది ఏంటి? మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి అని చెప్పేసి గుర్తు చేయడం కోసమే మళ్ళీ ఈ ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి రైతులు మేము ఢిల్లీ వచ్చి అడుగుతామని చెప్పేసి మా యొక్క హామీని అమలు చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అందుకని దీనికి నిరసనగా ఈరోజు రైతాంగాన్ని మోడీ పొట్టను పెట్టుకుంటా ఉన్నాడు. మళ్ళీ రైతాంగాన్ని మోసం చేసి నేను రామాలయం కట్టాను, రైతులు అక్కర్లేదన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ నేను 400 సీట్లు సాధించి మళ్ళీ ప్రధానమంత్రి అని చెప్పేసి ప్రగాలు పలుకుతున్నాడు. మోడీ రైతాంగాన్ని పొట్టను పెట్టుకున్నటువంటి దాన్ని ఊరికనే పోదు, దీనికి అంతకంతకు ఫలితం అనుభవించి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తీసుకొచ్చిన 3 చట్టాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. 13 నెలల పాటు ఆనాడు ఉద్యమం చేసిన తర్వాత కొంత హామీ ఇచ్చాడు, నేను ఈ చట్టాలను రద్దు చేస్తాను అని చెప్పి. కానీ ఇవాళ దొడ్డిదారిన చట్టాలను తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం చూస్తుంది. అందులో భాగంగానే ఆనాడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతాంగం ఢిల్లీ ముట్టడికి పోతే ఈ యొక్క రైతాంగం మీద నిన్న పోలీసులు కాల్పులు జరిపారు. వాస్తవంగా దేశ సరిహద్దు భద్రతా దళాలు ఏదైతే ఉన్నాయో అవి ఒక దేశ శత్రు సైన్యం మీద మోహరించే విధంగా, ఒక దేశ శత్రు సైన్యం మీద కాల్పులు జరిపే విధంగా ఇవాళ భారతదేశ రైతాంగం మీద మోడీ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఈ కాల్పులలో ఏదైతే పంజాబ్ రాష్ట్రానికి, బఠిండా రాష్ట్రానికి చెందిన యువ రైతు శుభకరణ్ సింగ్ అనే ఆయన మృతి చెందాడు. అదేవిధంగా 25 మంది గాయపడ్డారు. ఇవాళ రైతులు అడుగుతున్నది నువ్వైతే ఏదైతే హామీ ఇచ్చావో ఆ హామీని ఎంఎస్పీ చట్టం చేయమని చెప్పి అడుగుతున్నావు. అట్లాగే విద్యుత్ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయమని చెప్తున్నా ఈ ప్రభుత్వం హామీలను అమలు చేసే విధంగా లేదు. ఇవాళ ఏదో మళ్ళీ చర్చల పేరు మీద ఇప్పటికీ 4 సార్లు చర్చలు జరిగాయి.
తిరిగి మళ్ళీ వాళ్ళ చర్చలు జరుపుతున్నారని చెప్తున్నారు. అంటే కేవలం కాలయాపన కోసమే చేస్తుంది తప్ప మరొకటి కాదు. అందుకనే ఇవాళ మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతాంగం అదేవిధంగా వామపక్ష పార్టీలు అన్ని మండల కేంద్రాలలో గ్రామాలలో ఇవాళ రేపు ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క చనిపోయిన బాధ్యులే రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు హత్య ఏదైతే ఉందో నరేంద్ర మోడీ చేసిన హత్యగా భావించి ఆయన మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.